హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఎస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్. ఈరోజు మీకు ఒక అందమైన 2BHK ఇంటి టూర్ని చూపించబోతున్నా. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తిగా కంప్లీట్ అయితే అయిపోయింది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఈ హౌస్ వచ్చేసరికి తూర్పు ఫేసింగ్ 215 గజాలు, సెంట్లో వచ్చేసరికి 4 సెంట్లున్నర అనమాట. స్లాబ్ ఏరియా వచ్చేసరికి మనకి 1845 అడుగులు అయితే వచ్చింది. ఈ స్టెప్స్ వచ్చేసరికి మెయిన్ సింహద్వారం వైపు. ఈ చిన్న గేటు సైజు వచ్చేసరికి ఎత్తు 4 అడుగులు 4 అంగుళాలు, వెడల్పు వచ్చేసరికి 5 అడుగుల 4 అంగుళాలు. ఈ పెద్ద గేటు ఉత్తరం వైపు ఈశాన్యంలో అయితే పెట్టాము. గేట్ సైజు వచ్చేసరికి వెడల్పు 11 అడుగుల 2 అంగుళాలు అయితే వచ్చింది. టేకు పాలిష్ సింహద్వారం, కమ్మి మందాలు వచ్చేసరికి మనకి 4x6 అంగుళాల సైజ్ అయితే వచ్చాయి. చుట్టూరు కూడా డిజైన్తో కూడుకున్న బార్డర్ అయితే వచ్చింది. అలాగే మెష్ డోరు, సింగిల్ డోర్ కూడా డిజైన్ అయితే వచ్చింది. పాలిష్తో చాలా చక్కగా నీట్గా వచ్చింది. ఈ సందు వచ్చేసరికి మనకి తూర్పు వైపు సందు అనమాట. 2.5 అడుగుల నుంచి ఉంటుంది. వెనకమాల పడమర వైపు కంటే ఈ సందు పెద్దగా ఉండాలి. ఇది వచ్చేసరికి మనం గ్యాస్ బండ్లు పెట్టుకుంటాకనమాట. ఇలాగైతే చేసాం. 2 బండ్లు అయితే పడతాయి. ఈ విండో వచ్చేసరికి మనకి కిచెన్ విండో. ఎత్తు వచ్చేసరికి 2.5, వెడల్పు వచ్చేసరికి 3 అడుగులు. గ్రానైట్ కూడా వచ్చింది చుట్టూరు. WPVC డోర్స్ కూడా వచ్చాయి. ఈ విండో వచ్చేసరికి పూజ రూమ్ విండో. ఫ్రంట్ టైల్స్. అలాగే లోపలికి వెళ్ళిపోదాం. ఇదంతా హాల్ అనమాట. హాల్ వచ్చేసరికి మనకి 14x17 అడుగుల సైజు. టైల్స్ 2x4 అనమాట. ఈ విండో వచ్చేసరికి మనకు ఉత్తరం వైపు విండో. ప్రతి విండోకి గ్రానైట్ వేయడం అయితే జరిగింది. ఈ డోర్ వచ్చేసరికి మనకి ఉత్తరం వైపు డోరు. ఈ విండో వచ్చేసరికి మనకి ఈశాన్యం భాగంలో హాల్లో ఉత్తరం వైపు ఇది కూడా. ఇదంతా డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా సైజు వచ్చేసరికి మనకు రూమ్ సైజు 15x9 అడుగులు వచ్చింది. ఈ విండో వచ్చేసరికి డైనింగ్లో దక్షిణ వైపు విండో అనమాట. 3 అడుగులు వెడల్పు, 4.5 ఎత్తు. ఈ కబోర్డు వచ్చేసరికి డైనింగ్ కబోర్డు ఇలా వచ్చింది. నెక్స్ట్ పూజ రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. పూజ రూమ్ డోర్ డిజైన్ అయితే ఇలా వచ్చింది. వెడల్పు వచ్చేసరికి 4.5, లోతు వచ్చేసరికి 8 అడుగులు అయితే వచ్చింది పూజ రూమ్ మనకి. చుట్టూ వాల్స్ కూడా వైట్ కలర్తో కూడిన టైల్స్ అయితే వేయడం జరిగింది. చాలా నీట్గా అయితే క్లాస్ లుక్తో ఉన్నాయి టైల్స్ కూడా. పైన POP, ప్లెయిన్ POP. కిచెన్ సైజు వచ్చేసరికి 8x15. అడ్జస్టర్ ఫ్యాన్, చిమ్నీకి హోల్ అనమాట. I don't think I can take this anymore. I might just break. All the heartache, 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 all the heartache. ఈ ఏరియా వచ్చేసరికి హాల్కి డైనింగ్కి పార్టీషన్ అనమాట. ఇలా అయితే వచ్చింది. ఈ ఐరన్ రాడ్లో మనం కటింగ్ ఏదైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి బెడ్రూమ్ డోర్ అనమాట. మెయిన్ బెడ్రూమ్ ఇది, మాస్టర్ బెడ్రూమ్. లోపలికి అయితే వెళ్ళిపోదాం. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి మనకి 13x15. విండో వచ్చేసరికి దక్షిణ వైపు వచ్చింది. విండో సైజు 4.5x4.5. డ్రెస్సింగ్ టేబుల్ సింపుల్గా క్లాస్గా విత్ ప్రొఫైల్ లైట్తో మనకి వచ్చింది చూడండి, చాలా నీట్గా.
నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్కి ఉన్న అటాచ్ బాత్రూంలోకి అయితే వెళ్ళిపోదాం. బాత్రూంలోకి వెళ్ళే ముందు డ్రెస్సింగ్ ఏరియా అనమాట. ఇది డ్రెస్సింగ్ ఏరియా సైజ్ వచ్చేసరికి మనకి 5x5 అయితే వచ్చింది. ఇందులో మనకి పడమర వైపు విండో కూడా వచ్చింది. ఇది వచ్చేసరికి మనకి వాష్ బేసిన్. బాత్రూమ్ పై అటక్ కూడా వచ్చింది. బాత్రూమ్ డోర్ అనమాట. డోర్ డిజైన్ అయితే ఇలా వచ్చింది, చాలా బాగుంది చూడండి. మనకి బాత్రూమ్ సైజ్ వచ్చేసరికి 5x9 అయితే వచ్చింది. It's more than I can bear. Words I can't shake. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం. చిల్డ్రన్ బెడ్రూమ్ డోరు. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి 13x14 అడుగులు. టైల్స్ వచ్చేసరికి హాలు, మాస్టర్ బెడ్రూము, ఈ చిల్డ్రన్ బెడ్రూము ఒకటే సైజు, ఒకటే కలర్ అన్నమాట. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూము అండ్ డ్రెస్సింగ్ రూము చూసేద్దాం రండి. ఇదంతా ఉత్తరం వైపు పార్కింగ్ ఏరియా. మొత్తం కూడా 11 అడుగులు అయితే ఉంటుంది. మెట్ల ల్యాండింగ్ పక్కన ఈ ఉత్తరం వైపు సందు వచ్చేసరికి మనకి 4 అడుగులు అయితే వచ్చింది. ఈ సందు వచ్చేసరికి పడమర సందు 2 అడుగులు అయితే వచ్చింది. ఈ సందు వచ్చేసరికి దక్షిణ వైపు సందు 2.5 అడుగులు అయితే వచ్చింది. వాష్ ఏరియా కూడా ఇటువైపు వచ్చింది, కిచెన్ పక్కన. ఈ ప్లేస్లో మెట్ల కింద వాషింగ్ మిషన్ అయితే వస్తుంది. ఈ బాత్రూమ్ వచ్చేసరికి మెట్ల కింద బాత్రూము, కామన్ బాత్రూమ్ అనమాట. తర్వాత మనం ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ సైడ్ గ్రిల్స్ అయితే ఎస్ఎస్సి స్టీల్ గ్రిల్స్ అయితే వచ్చాయి. పడమర వైపు విండో అయితే వచ్చింది 4x4. ఇక్కడైతే చెప్పుల స్టాండ్ కూడా వచ్చింది మనకి. ఈ స్టెప్స్ కూడా ఎత్తు చాలా తక్కువగా వచ్చాయి, పెద్దవాళ్ళు కూడా చాలా సులువుగా ఎక్కొచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి ఇదంతా ఓపెన్ ప్లేస్ లాగా అయితే వదిలేసాము. అంటే దీని కింద మనకి కిచెను, హాలు, డైనింగు, కుదురుము వచ్చింది కదా, ఆ ఏరియా అంతా కూడా ఓపెన్గా అయితే వదిలేసాము. 2 బెడ్రూమ్లు, అటాచ్ బాత్రూమ్లు మాత్రమే పైన అయితే మనం కన్స్ట్రక్షన్ అయితే చేసాము. ఈ 2 బెడ్రూమ్స్ అండ్ అటాచ్ బాత్రూమ్స్, డ్రెస్సింగ్ ఏరియా, కలర్స్, టైల్స్ ఇవన్నీ కూడా మొత్తం చూసేద్దాం రండి.
తర్వాత మనం పైకి టాప్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి 2 వాటర్ ట్యాంకులు కూడా 5 అడుగులు ఎత్తు, 4 అడుగులు వెడల్పులో 2 వాటర్ ట్యాంకులు, మధ్యలో మెట్లు కూడా పెట్టాం. మనం ఎడుతు భాగంలో ఎత్తు ఉండడం కోసం పిల్లర్ కూడా ఒకటి పోసాం. పడమర వైపు అయితే ఎలా వచ్చింది. దక్షిణం వైపు వెలివేసిన డిజైన్ కూడా సింపుల్గా క్లాస్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఉత్తరం వైపు, తూర్పు వైపు కాంపౌండ్ వాల్ డిజైన్ అయితే ఇలా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ హోమ్ టూర్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. తర్వాత వీడియోలో కలుద్దాం. బాయ్.